ఫ్రెండ్స్ మనం ప్రజెంట్ అనంతపురం చిన్మయ నగర్ సింధూర్ వినాయకుని దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ మనకి స్పెషల్ వినాయకుడిగా మనకి అయితే దర్శనం అయితే ఇస్తున్నారు. సో మనకి వినాయకుడిని కాన్సెప్ట్ ఎలా వచ్చింది, అలాగే ప్రైస్ ఎంత అనే విషయాలు మనం అడిగి తెలుసుకుందాం. బ్రదర్, ఈ సింధూర్ వినాయకుడిని తయారు చేయాలనే ఐడియా మీకు ఎలా వచ్చింది? చిన్మయ నంద ఉత్సవ సమితి గత 30 ఏళ్ల నుంచి వినాయక చవితి నిర్వహిస్తున్నాం. మన ప్రజల తరఫున మనము సలహా తీసుకున్నాం ప్రతి ఒక్కరి దగ్గర. ప్రతి సంవత్సరం మేము ఎత్తుగా పెట్టేవాళ్ళమి, 18 అడుగులు 20 అడుగుల పైగా పెట్టేవాళ్ళమి. రీసెంట్ గా ఆపరేషన్ సింధూర్ జరిగింది అనే కాన్సెప్ట్ తీసుకొని మనం ఆపరేషన్ సింధూర్ అనే వినాయకుని పెట్టడం. విగ్రహం వచ్చి హైదరాబాద్ లో చేపించాం. విగ్రహం ఎత్తు వచ్చి 11 అడుగులు. తర్వాత మన ప్లేన్ వచ్చేసి మన కళ్యాణదుర్గం బైపాస్ లో చేపించాం. మధుసూదన్ రెడ్డి అనే అతను చేశాడు. ఇంకా మనం 30 ఏళ్ల నుంచి నిర్వహిస్తున్నాం. రేపటి రోజున మనం అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాం. హైదరాబాద్ లో మీరు ఎక్కడ చేయించారు ఈ వినాయకుని? ధూల్పేటలో చేపించాం, హైదరాబాద్ లో కళ్యాణ్ సింగ్ కళాకార్ దగ్గర చేపించాం. అక్కడ వచ్చేసి విగ్రహం ఖర్చు 1 లక్ష వరకు జరిగింది. తర్వాత ప్లేన్ కి ఖర్చు జరిగింది, తర్వాత ట్రాన్స్పోర్ట్ ఖర్చులు జరిగాయి. జెట్ ఇంజిన్ వచ్చేసరికి మన అనంతపూర్లోనే చేపించాం. అడ్రస్ ఎక్కడ? మన కళ్యాణదుర్గం బైపాస్ లో భూమిరెడ్డి మధుసూదన్ రెడ్డి అనే వ్యక్తి చేశాడు. అతను చాలా కష్టపడ్డాడు దానికోసం. ఒక 1 మంత్ కష్టపడి చేశాడు దాన్ని. మన అనంతపూర్లోనే స్పెషల్ వినాయకుడిగా అయితే గుర్తింపు అయితే వచ్చింది అనమాట. మన అనంతపూర్లో చిన్మయ నగర్ ఆటో స్టాండ్ దగ్గర అయితే మనకి సింధూర్ వినాయకుని అయితే ఏర్పాటు చేశారు. బ్రదర్, ఈ వినాయకుని ఎన్ని రోజులకి నిమజ్జనం చేస్తారు? మనం 5వ రోజు నిమజ్జనం చేస్తాం. ముందు సూరు అయితే మనము పంపనూరు దగ్గర నిమజ్జనం జరిగింది. ఇప్పుడు పోలీస్ శాఖ ఎక్కడ నిమజ్జనం ప్లాన్ చేస్తుందో తెలియదు. ఇంకా అది తెలిసిన వెంటనే మనం అప్డేట్ చేస్తాం. మనకి రేపు రోజున అన్నదాన కార్యక్రమాలు కూడా ఏర్పాటు అయితే చేస్తున్నారు. ఫ్రెండ్స్, చూసారు కదా, సింధూర్ వినాయకుడు అనమాట మనకి చిన్మయ నగర్ లో అయితే ఏర్పాటు చేశారు. సో మా అనంతపురంలోనే స్పెషల్ అట్రాక్షన్ గా అయితే నిలిచింది. ఎవరైతే స్పెషల్ వినాయకుని దర్శించుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. Thanks for watching. Have a nice day.